హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అడ్వాన్స్ అప్డేట్స్. లైవ్ చూస్తుంటే ఒక సంగతి చెప్పాడండి నాగమణికంఠ తెలుసు కదా, స్టార్టింగే ఫైర్ ముట్టించాడు. మరి అలాంటి నాగమణికంఠకి పెళ్ళయింది, ఆ తర్వాత వదిలేయటం, ఇండియా రావడం ఇవన్నీ జరిగినాయి. పాప తెలుసు కదా మీకు. నిజంగా ఇది చూసైనా చాలామంది నేర్చుకోవాలి. 15 డేస్లో మొత్తం అయిపోయాయంట. ఏమైపోయిందంటే పెళ్ళి అంటే ఎట్లా అంటే అమ్మాయి స్టార్ట్ అయ్యి అమ్మాయి పరిచయమై 15 రోజుల తర్వాత పెళ్ళి అయిందంట. ఓన్లీ 15 డేస్. జస్ట్ చాటింగ్ చేసుకున్నారంట, ఆ తర్వాత కలిశారట. నువ్వేంటి చాటింగ్లోను ఎవరెవరు ఉంటారు ఏంటి, నేను సింగిల్ ఇలా అనుకున్నారంట. ఆ తర్వాత కలిశారంట. 15 డేస్ తర్వాత మ్యారేజ్. ఆ తర్వాత పరిస్థితి మీకు తెలుసు, ఏవీలో చూశారు. అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి మినిమం టైం తీసుకోవాలి. తీసుకోకపోతే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. అంటే ఎక్కడో ఒకటి సక్సెస్ అవ్వచ్చు, కానీ ఇట్లా 15 డేస్లో అంత తొందరపడి పెళ్లి చేసుకుంటే నాగమణికంఠలాగా మిగిలిపోతారని చెప్పేసి మనోడు లైవ్లో చెప్పడం జరిగింది. సో కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెళ్ళి అయ్యి విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి.